పర్యావరణ పరిరక్షణలో సింగరేణి యాజమాన్యం సరికొత్త రికార్డు సృష్టించింది. బొగ్గు వ్యర్థాలు చెత్తతో నిండిన డంపు యార్డు ప్రాంతాన్ని పచ్చని ఉత్పాదక భూమిగా మార్చి ఆదర్శంగా నిలిచింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని వ్యర్థాలతో నిండిన 3 హెక్టార్ల భూమిలో శాస్త్రీయ అటవీ విధానాలతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. ఇక్కడ పండ్ల తోటలతో పాటు ఆగ్రో ఫారెస్ట్, సెల్వి ఫాస్చర్ మోడల్స్ ద్వారా వివిధ రకాల మొక్కలను, అంతర పంటలను పెంచుతూ భూమిని సారవంతం చేశారు. ఈ సందర్భంగా రామగుండం జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ, తక్కువ విస్తీర్ణంలో ఉన్న వృధా భూముల్లో కూడా సాంప్రదాయ పద్ధతిలో పోషక విలువలు ఉన్న పంటలు పండించవచ్చని సింగరేణి నిరూపించిందని తెలిపారు. సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కానీ పరిసర ప్రాంతాల యొక్క పర్యావరణాన్ని కాపాడడంలో కూడా ఎల్లప్పుడూ ముందుంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఎల్లప్పటికీ నడుస్తూ ఉంటాయి. అందులో భాగంగా RG1 ఏరియాలో GDK1 ఇంక్లైన్ పక్కన ఒక 3 ఎకరాలలో సుమారుగా డంపింగ్ యార్డ్ పాతది ఉండింది. దానిని వ్యర్థ పదార్థాలు చెత్త దాంతో నిండినవని గత 6 నెలల క్రితము ఈ యొక్క దానిని వివిధ ఆగ్రో ఫారెస్ట్రీ అంటారు. ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఇటు అడవి జాతికి సంబంధించిన మొక్కలు పెట్టడంతో పాటుగా ఇటు ఆగ్రో అంటే వ్యవసాయ రంగ ఉత్పత్తులు కూడా, అంటే మామిడి, సపోటా కానీ, ఇటు నేపియర్ గడ్డి కానీ, వివిధ రకాలైన కందులు ఇట్లాంటివి కూడా వేసి అటు భూమిని 100% ఉపయోగించుకుంటూ చేస్తే అది చాలా సత్ఫలితాలు ఇచ్చింది.